హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఇవాల్టి వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాడ్ దేశాలు ఇటీవల వర్చువల్ విధానంలో జరుపుకున్నటువంటి సదస్సు గురించి. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ, ఆర్థిక మరియు భౌగోళిక పరిణామాల నేపథ్యంలో క్వాడ్ అవసరాన్ని, దాన్ని మరింత బలోపేతం చేస్తూ వచ్చేటటువంటి అవకాశాలని వివరిస్తూ క్వాడ్ దేశాల అధినేతలు కలిసి వ్యాసం రాయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ? ఇండోనేషియా తీరంలో 2004 సంవత్సరంలో తీవ్ర భూకంపం మరియు సునామీ సంభవించాయి. దీనివల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో వేల మంది చనిపోయారు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు అనేసి చెప్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రజలకు సహాయం చేయటం కోసం ప్రజాస్వామ్య దేశాలైనటువంటి ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలు అన్నీ కలిపి క్వాడ్ అన్నటువంటి పేరు మీద అప్పటి వాళ్ళకి సహాయ సహకారాల్ని అందించటం జరిగింది. దాని తర్వాత 2004 సంవత్సరంలో అప్పటి సహాయార్థం అందించిన తర్వాత క్వాడ్ అన్నది 2007 సంవత్సరంలో దౌత్యపరంగా సంభాషణల వేదికగా పనిచేసింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఈ క్వాడ్ అనేది అంత యాక్టివ్గా లేదు. మళ్ళీ తిరిగి 2017 సంవత్సరంలో మళ్ళీ కొన్ని మీటింగ్లని, సదస్సుల్ని నిర్వహించటం జరిగింది. ఇప్పుడు మొదటిసారిగా క్వాడ్ దేశాల అగ్రనేతలందరూ కలిసి వర్చువల్ విధానంలో ఒక సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ 4 దేశాలు, క్వాడ్ దేశాలు అత్యున్నతమైనటువంటి సహకారాన్ని అందించేలాగా కృషి చేసుకోవటం దీని యొక్క ప్రధాన లక్ష్యం. దానివల్ల ప్యారిస్ ఒప్పందాన్ని పటిష్టంగా అమలు చేయటానికి అన్ని దేశాలతో కలిసి ముందుకు వెళ్ళదలిచాయి ఈ క్వాడ్ దేశాలు. ప్రపంచ దేశాలు వాతావరణ మార్పుల నిరోధానికి తీసుకునేటటువంటి చర్యలకి క్వాడ్ దేశాలు అన్ని విధాలుగా తోడ్పడతాయి. అయితే దీని కింద భారతదేశంలో సమర్థవంతమైనటువంటి కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ఇండో పసిఫిక్ దేశాల ప్రజలకి వేగంగా అందించాలి అనేసి అందరూ కలిసి ప్రామిస్ చేసుకోవటం జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంత ప్రజలకి 2022 సంవత్సరం వరకు కోవిడ్ టీకాల్ని సరఫరా చేయటానికి ప్రతి లెవెల్లో కూడా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాము అనేసి ఈ 4 దేశాలు చెప్పటం జరిగింది. దీనికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ, కోవాక్స్ పథకంతోనూ, ఇతర అంతర్జాతీయ సంస్థలతోనూ ఈ క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తాయి. వివిధ వ్యాధుల యొక్క నియంత్రణకి గతంలో టీకాలు సరఫరా చేసినటువంటి చరిత్ర అనేది క్వాడ్కి ఉంది కాబట్టి మళ్ళీ ఇది అవసరం అనేది వస్తుంది. ఇండో పసిఫిక్ దేశాల ప్రజల అవసరాలను తీర్చడానికి ఈ 4 దేశాల శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు క్వాడ్ వ్యాక్సిన్ నిపుణుల బృందంగా ఏర్పడ్డారు. వీళ్ళు కోవిడ్ టీకా కార్యక్రమానికి మార్గదర్శకం వహిస్తారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ వర్చువల్ సదస్సులో కోవిడ్ నుంచి బయటికి రావటం, అది సృష్టించినటువంటి విధ్వంసం నుంచి వేగంగా కోలుకోవటం, వాతావరణ మార్పులను అరికట్టడం, ఇండో పసిఫిక్ ప్రాంతం యొక్క భద్రత, అభివృద్ధిని సాధించటం, ఇలాంటి లక్ష్యాలతో క్వాడ్ అనేది ముందుకు సాగుతోంది. అయితే దీన్ని అమలు చేయటం అంత సులువు కాదు. పరస్పర సహకారం, సమన్వయం లేనిదే ఈ పనిని సాధించలేం. కాబట్టి హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతోటి, ఆగ్నేయాసియా దేశాల సంఘంతోటి, అలాగే పసిఫిక్ దీవుల ప్రజలతో క్వాడ్ భాగస్వామ్యాన్ని మరింత మేము బలపరుచుకుంటాము అనేసి ఈ 4 దేశాలు చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. క్వాడ్ దేశాల్లో ఏ దేశాలు ప్యారిస్ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి? ఈ ప్యారిస్ ఒప్పందం అన్నదాన్ని 2015 సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 సదస్సులో భాగంగా 2015 సంవత్సరంలో భూతాపాన్ని తగ్గించడం కోసం ఈ ప్యారిస్ ఒప్పందం మీద చాలా దేశాలు సంతకాలు చేయటం జరిగింది. ఇందులో భాగంగా క్వాడ్ దేశాల్లో ఏ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి? అసలు క్వాడ్ దేశాల్లో ఏ దేశాలు ఉన్నాయి? 1 USA, 2 జపాన్, 3 ఆస్ట్రేలియా, 4 ఇండియా. ఈ 4 దేశాలు క్వాడ్ దేశాలుగా ఉన్నాయి. ఇందులో మన ఇండియా ప్యారిస్ ఒప్పందంలో భాగస్వామిగా ఉందా? అవును, ఉంది. ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, మరి యుఎస్ఏ కూడా ఉంది. 2020 నవంబర్లో దీని నుంచి ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా వైదొలిగిన తర్వాత ప్యారిస్ ఒప్పందం నుంచి మళ్ళీ 2021లో బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మేము ప్యారిస్ ఒప్పందంలో చేరుతున్నాము అనేసి ప్రకటించటం జరిగింది. కాబట్టి ఈ 4 క్వాడ్ దేశాలు కూడా ఈ ప్యారిస్ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శత్రు దేశాలు చేపట్టేటటువంటి అణుక్షిపణి పరీక్షలు, నీటి అడుగున సాగించే కదలికల్ని పర్యవేక్షించటానికి ఒక అధునాతన నౌకని విశాఖపట్నంలో ఉన్నటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్లో
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, అలాగే భారత నౌకాదళం ఇవి రెండూ కలిసి మొత్తం 725 కోట్ల రూపాయలతో ఈ అధునాతన నౌకని రూపొందించడం జరిగింది. దీనికి VC11184 అన్నటువంటి పేరుని పెట్టారు. గత సంవత్సరంలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా కొన్ని నెలల పాటు ఇది జాప్యం జరిగింది. ఈ నౌక యొక్క బరువు 15,000 టన్నులు అన్నమాట. ఇందులో గుమ్మటాల్ని పోలినటువంటి 3 ప్రత్యేక నిఘా రాడార్లు అనేవి ఉంటాయి. ఇంకా అధునాతనమైనటువంటి సెన్సార్లు, ఇతర సామాగ్రి ఇందులో ఉంటాయి. దీని రాడార్లకి శక్తిని అందించటానికే 14 మెగావాట్ల విద్యుత్ అనేది అవసరం. ఈ నౌకని జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, డిఆర్డిఓ, భారత నౌకాదళం ఇవన్నీ కలిసి ఈ నౌకని నిర్వహిస్తాయి. చాలా దూరం నుంచే ఇది క్షిపణి ప్రయోగాల్ని పర్యవేక్షించగలదు. అలాగే దేశీయ క్షిపణి ప్రయోగ కార్యక్రమానికి కూడా ఇది తోడ్పాటును అందిస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. వ్యూహాత్మక అణుక్షిపణి ప్రయోగాలు, నీటి అడుగున సాగించే కదలికల్ని పర్యవేక్షించే అధునాతన నౌకని ఎవరు రూపొందించారు? రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, భారత నౌకాదళం ఇవి రెండూ కలిసి ఈ నౌకని ఏదైతే VC11184 ఉందో ఈ నౌకని రూపొందించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజాస్వామ్య సూచి గురించి. ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి, ప్రభుత్వాల పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, పౌర స్వేచ్ఛ లాంటి దాదాపు 60 కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రజాస్వామ్య సూచీని ప్రతి సంవత్సరం బ్రిటన్కి చెందినటువంటి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ నివేదికని 2006వ సంవత్సరం నుంచి ఇది ప్రతి సంవత్సరం ఈ ప్రజాస్వామ్య సూచీని ఇస్తూ ఉందన్నమాట. 2014వ సంవత్సరంలో ఈ వార్షిక నివేదికలో 10కి 7.92 స్కోర్తో భారతదేశం 27వ స్థానంలో నిలిచింది. తర్వాత మళ్ళీ 2019వ సంవత్సరంలో 6.9 స్కోర్తో 51వ స్థానానికి వెళ్ళిపోయిందనమాట. దీని తర్వాత 2021వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ప్రచురించినటువంటి వార్షిక నివేదికలో గత సంవత్సరం కంటే ఇంకో 2 స్థానాలు తగ్గి 6.61 స్కోర్తో 53వ స్థానానికి దిగజారింది. దీనికి కారణాలుగా అంటే ఈ ప్రజాస్వామ్య సూచీలో పడిపోవటానికి కారణాలుగా ఈ నివేదిక 2 కారణాలను చెప్పిందనమాట. ఒకటి, అధికార వర్గం అనేది ప్రజాస్వామ్య పద్ధతిని విడనాడి అప్రజాస్వామిక లక్షణాల్ని ప్రదర్శిస్తోంది అనేసి. రెండవది, పౌర హక్కుల అణిచివేత చర్యలు తీవ్రతరం అవుతున్నాయి అనేసి చెప్పటం జరిగింది. ఈ ప్రజాస్వామ్య సూచీలో మొదటి స్థానంలో నార్వే అనేది ఉంది. తర్వాత స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, స్వీడన్ ఈ దేశాలన్నింటినీ కూడా ఉత్తమ ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా ఈ నివేదిక అనేది పేర్కొంది. అంతేకాకుండా రాజ్యాంగ వ్యవస్థల కంటే కూడా నీతి ఆయోగ్ లాంటి రాజ్యాంగేతర సంస్థలే ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేసి ఈ నివేదికలో చెప్పటం జరిగింది. అలాగే ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలు, మౌలిక వసతుల కల్పన, సబ్సిడీల రద్దు లాంటి చర్యలు సమాజంలో అసమానతల్ని పెంచాయి. పౌరులు కూడా ఓటు వేసిన తర్వాత తమ బాధ్యత పూర్తయినట్టుగా భావించకూడదు. నిరంతరం ప్రభుత్వాల యొక్క పనితీరును సమీక్షించే పరిపక్వత, చైతన్యం అనేది ప్రజల్లో ఉండాలి. పౌర సమాజం, మేధావి వర్గం, అలాగే సామాజిక కార్యకర్తలు కూడా చురుగ్గా ఉండాలి. ప్రజాసేవలం అనుకున్నటువంటి భావనతో విధుల్ని నిర్వహించినప్పుడే రాజకీయ నాయకులు భావితరాలకి ఆనందకరమైనటువంటి సమాజాన్ని అందించగలుగుతారు అన్నది ఈ ఆర్టికల్. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రజాస్వామ్య సూచి వార్షిక నివేదికను ఎవరు ఇస్తారు? బ్రిటన్కి చెందినటువంటి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ విభాగం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల యొక్క పనితీరును విశ్లేషిస్తూ ఈ ప్రజాస్వామ్య సూచి వార్షిక నివేదికల్ని ఇస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాల్య వివాహాల గురించి. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 కింద మన దేశంలో 2019లో దాదాపు 525 కేసులు నమోదయ్యాయి. చిన్న వయసులోనే పెళ్లి చేయటం వల్ల రక్తహీనత, బలహీనమైనటువంటి శిశువులు పుట్టడం, శిశు మాత మరణాలు ఎక్కువగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే పెళ్లి కారణంగా చిన్న వయసులోనే స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరం అయ్యేటటువంటి బాలికలు తీవ్రమైనటువంటి మనోవేదనకి గురవుతారు. కోవిడ్కి ముందు జరిపినటువంటి అధ్యయనం ప్రకారం రానున్న దశాబ్దంలో దాదాపు 10 కోట్ల మంది బాలికలు బాల్య వివాహాల కోరల్లో చిక్కుకునేటటువంటి అవకాశం ఉంది అనేసి చెప్పటం జరిగింది. 2030 నాటికల్లా బాల్య వివాహాల్ని రూపుమాపాలి అనేసి అంతర్జాతీయ సమాజ లక్ష్యం పెట్టుకుంది. గడిచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలు
దాదాపు 15% తగ్గి దాదాపు 2.5 కోట్ల మంది బాల్య వివాహాల నుంచి బయటపడ్డారు. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి లేదా యూనిసెఫ్ అనేసి పిలుస్తాము. ఈ యూనిసెఫ్ ప్రకారం ఈ కోవిడ్-19 కారణంగా రానున్నటువంటి దశాబ్దంలో అదనంగా దాదాపు 1 కోటి మంది బాలికలు బాల్య వివాహాల ఊబిలో కూరుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది అనేసి హెచ్చరించింది. పాఠశాలల మూసివేత వల్లే బాల్య వివాహాలు దాదాపు 25% పెరిగేటటువంటి అవకాశం ఉంది. కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా బాలికలు, యువతులు సుమారు 2.4 కోట్ల మంది చదువు మానేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇంట్లోనే ఉండటం వల్ల వీళ్ళ మీద లైంగిక దాడి ముప్పు, అవాంఛిత గర్భం, బాల్య వివాహాల ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక భద్రతా కార్యక్రమాలు, పేదరికాన్ని తగ్గించే వ్యూహాలు, కఠినమైనటువంటి చట్టాల అమలు ద్వారా బాల్య వివాహాల్ని దాదాపు 33% వరకు తగ్గించవచ్చు అనేసి యూనిసెఫ్ సూచించింది. అంతేకాకుండా ఇలా బాల్య వివాహాలకి సంబంధించి కరోనా కారణంగా పాఠశాలల్ని మూసివేయటం, కుటుంబాల మీద ఆర్థిక ఒత్తిడి రావటం, ప్రభుత్వ పథకాలు మరియు సేవల్లో అంతరాయాలు ఉండటం, తల్లి తండ్రి మరణం ఇలాంటివన్నీ బాల్య వివాహాలు పెరగడానికి కారణమవుతాయి అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహమైనటువంటి బాలికలు, మహిళలు దాదాపు 65 కోట్ల మంది ఉంటే వాళ్ళలో సగం మంది భారత్, బంగ్లాదేశ్, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్ ఈ 5 దేశాల్లోనే ఉన్నారు అనేసి యూనిసెఫ్ చెప్పటం జరిగింది. అయితే దేశంలో బాల్య వివాహాలు నిరాటంకంగా చోటు చేసుకుంటూ ఉన్నా కూడా పోలీస్ ఫిర్యాదుల వరకు వచ్చేటటువంటి చాలా తక్కువగా ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB యొక్క లెక్కల ప్రకారం బాల్య వివాహ నిషేధ చట్టం 2006 కింద 2019లో కేవలం 525 కేసులు మాత్రమే నమోదయ్యాయి. బాల్య వివాహాలకి సంబంధించి స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు కృషి చేస్తూ ఉన్నాయి. వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆయా పథకాల కోసం వివాహ నమోదును తప్పనిసరిగా చేయటం జరిగింది. బాల్య వివాహాల వల్ల జరిగేటటువంటి దుష్ప్రభావాల నుంచి విస్తృతంగా ప్రచారం అనేది నిర్వహించాలి. సర్పంచులు, ఉపాధ్యాయుల యొక్క సహాయం తీసుకుని పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అమ్మాయిల చదువుకి ఆర్థికమైనటువంటి అండను అందించాలి. అప్పుడే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయటం అనేటటువంటి దానికి అడ్డుకట్ట అనేది పడుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కరోనా కారణంగా రాబోయే దశాబ్దంలో దాదాపు ఎంతమంది బాలికలు బాల్య వివాహాల ఊబిలో కూరుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది అనేసి యూనిసెఫ్ హెచ్చరించింది. ఇంతకుముందు ఈ దశాబ్ద కాలంలో చాలామంది బాలికలు బాల్య వివాహాల ఊబిలో కూరుకుపోతారు అనేసి చెప్పడం జరిగింది. అయితే కరోనా కారణంగా దాదాపు ఇంకొక 1 కోటి మంది బాలికలు ఈ బాల్య వివాహాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అనేసి యూనిసెఫ్ హెచ్చరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో దక్షిణార్ధగోళం 30 డిగ్రీల అక్షాంశం వరకు ప్రయాణిస్తూ జీవ వైవిధ్యం, సముద్ర జీవుల యొక్క జన్యు పరిణామ క్రమం లాంటి అంశాలని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ NIO శాస్త్రవేత్తలు దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సముద్రయాత్రలో భాగంగా మొత్తం 3 నెలల పాటు సుమారు 9,000 నాటికల్ మైళ్ళు ప్రయాణించి వీళ్ళు గోవా చేరుకుంటారు. దక్షిణార్ధగోళం 30 డిగ్రీల అక్షాంశం వరకు వెళ్ళి వచ్చేలాగా రూపొందించినటువంటి ఈ యాత్రలో భాగంగా సముద్ర జీవుల యొక్క జీనోమ్, ప్రోటీన్ పరిణామ క్రమాన్ని ప్రధానంగా అధ్యయనం చేయటం జరుగుతుంది. దీనికోసం వేలాది నమూనాల్ని వాళ్ళు సేకరిస్తారు. అంతేకాకుండా సముద్ర వాతావరణం, భౌతిక, భూ విజ్ఞాన, రసాయన, జీవశాస్త్ర అంశాలని పరిశీలిస్తారు. కాలుష్యం, వాతావరణ మార్పులు, నీటి మట్టాలు పెరగటం, జీవ వైవిధ్యం, ప్రవాహాలు, పోషకాలు, శిలలు, ఖనిజాలు, భూభౌతిక అంశాలు వీటన్నింటి గురించి పరిశోధనలు చేయటం జరుగుతుంది. ట్రేస్ బయోమీ అన్నటువంటి ప్రాజెక్టు కింద శాస్త్రవేత్తలు ఈ సముద్ర యాత్రకి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. జీవ వైవిధ్యం, సముద్ర జీవుల జన్యు పరిణామ క్రమం లాంటి అంశాలని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ NIO. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి కోవాక్సిన్ టీకా ఏదైతే ఉందో ఇది అమెరికన్ మార్కెట్లోకి వెళ్ళబోతోంది. దీనికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి ఆక్యుజన్ ఇంక్ అనేటటువంటిది సన్నాహాలు చేస్తోంది. ఈ టీకాని అమెరికాలో దాదాపు 10 కోట్ల డోసుల మేర విక్రయించే నిమిత్తం భారత్ బయోటెక్తో ఆక్యుజన్ ఇంక్ అనేటటువంటిది ఒప్పందం చేసుకోవటం జరిగింది.
ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్ మధ్యలో భారత్ బయోటెక్ నుంచి కొన్ని టీకా డోసులు దిగుమతి చేసుకుని అమెరికాలో విక్రయించి ఆ తర్వాత అమెరికాలో టీకా తయారీని చేపడతాము అనేసి ఆక్సిజన్ ఇంక్ సంస్థ చెప్పటం జరిగింది. అంతేకాకుండా దీనికి అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థని కూడా సంప్రదించారు. ఆల్రెడీ అమెరికా ప్రభుత్వం అన్నది ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అనేటటువంటి కార్యక్రమం కింద ఫైజర్ బయోఎన్టెక్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల నుంచి దాదాపు 80 కోట్ల డోసుల టీకాలకి ఉత్తర్వులు ఇచ్చింది. వీటన్నింటినీ కూడా 16 సంవత్సరాల కంటే అధిక వయసు కలిగినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి టీకాలు. అయితే పిల్లల మీద టీకాలకి ఇంకా వీటిని పరీక్షించలేదు కాబట్టి పిల్లలకి ఇచ్చేటటువంటిదిగా కోవాక్సిన్ టీకాని అమెరికాలో సరఫరా చేయాలనుకుంటున్నాము అనేసి ఆక్సిజన్ ఇంక్ సంస్థ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కోవాక్సిన్ టీకా కోసం అమెరికాకు చెందినటువంటి ఏ సంస్థ భారత్ బయోటెక్తో ఒప్పందం చేసుకుంది? ఆక్సిజన్ ఇంక్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 గురించి. ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి 30 కాలుష్య పీడిత నగరాల్లో 22 భారతదేశంలోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య పీడిత రాజధాని నగరంగా ఢిల్లీ అనేది అగ్రస్థానంలో ఉంది. ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 కింద ఢిల్లీ వాయు నాణ్యత అనేది 2019లో దాదాపు 15% మెరుగైంది. అయినా కూడా ఢిల్లీ అన్నది ప్రపంచ కాలుష్య పీడిత నగరాల్లో 10వ స్థానంలో, రాజధాని నగరాల్లో అయితే అగ్రస్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య పీడిత నగరం అన్నది చైనాలో ఉన్నటువంటి జిన్జియాంగ్ అన్నది. దీని తర్వాత వరుసగా 9 స్థానాల్లో భారతీయ నగరాలే ఉన్నాయి. గజియాబాద్ అన్నది ద్వితీయ స్థానంలో ఉంది. ఈ నివేదిక మీద గ్రీన్ పీస్ ఇండియాకి చెందినటువంటి పర్యావరణ పరిశీలకులు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాల్లో కాలుష్యం తగ్గి పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి అనేసి చెప్పటం జరిగింది. అయితే మళ్ళీ జనసంచారం పెరుగుతూ ఉండటం వల్ల 2021లో వాయు కాలుష్యం మరింత పెరిగేటటువంటి ప్రమాదం అనేది ఉంది అనేసి చెప్పటం జరిగింది. ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 కింద భారతదేశంలో వాయు కాలుష్యానికి రవాణా రంగం, వంట కోసం జీవ పదార్థాల దహనం చేయటం అంటే వంట చెరుకు పేడని యూజ్ చేయటం, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణ రంగం, వ్యర్థాలని కాల్చటం, వ్యవసాయ వ్యర్థాలని కాల్చటం ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు అనేసి ఈ నివేదిక చెప్పటం జరిగింది. ఇందులో రవాణా రంగం నుంచి వెలువడుతున్నటువంటి కాలుష్యమే ఎక్కువగా ఉంది. 106 దేశాల నుంచి సేకరించినటువంటి PM 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 వివరాల ఆధారంగా ఈ ర్యాంకుల్ని ఇవ్వటం జరిగింది. మన దేశంలో అత్యంత కాలుష్య పీడిత నగరాల్లో 22 కూడా నార్త్లో ఉన్నటువంటి స్టేట్సే అనమాట. అందులో హర్యానా నుంచి 9, ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఢిల్లీ 1, రాజస్థాన్లో ఉన్నటువంటి భివాడి, బీహార్లో ఉన్నటువంటి ముజాఫర్పూర్ ఇవి 22 దేశాలు కూడా మన దేశంలో కాలుష్య పీడన ఎక్కువగా ఉన్నటువంటి నగరాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మరాఠాకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి. రీసెంట్గా మనకు తెలుసు సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్కి అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి 10% రిజర్వేషన్ని కల్పించటాన్ని ఏదైతే 1992వ సంవత్సరంలో ఇందిరా సాహ్ని కేసులో 50% అనేసి సుప్రీంకోర్టు ఒక పరిధిని పెట్టిందో దానిని ఇది వైలేట్ చేస్తోంది అన్నటువంటి ఒక కేసు అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ విచారణలో భాగంగానే మరాఠాలకి ఉద్యోగాలు, విద్యలో 16% రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఒక పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో దాఖలైంది. ఇందులో మాట్లాడుతూ 102వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పటం జరిగింది. ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2018వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ఇవ్వటం జరిగిందనమాట. ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నది సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుర్తించటం జరుగుతుంది. వాళ్ళ కోసం కేంద్ర జాబితాను రూపొందిస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్రూవల్ మాత్రం అంటే రాష్ట్రపతి మాత్రమే దాన్ని నిర్ధారించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి కేంద్ర జాబితాని పార్లమెంటు మాత్రమే రూపొందించాలి అన్నటువంటి వాదనని కనుక అంగీకరిస్తే మరాఠాలకి రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అని కూడా చెల్లదు అనేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట ఇది. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. 102వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉందో దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.
2018లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి అంటాం. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే వన్ కంట్రీ వన్ పోల్ అన్నటువంటి ప్రతిపాదనకి పార్లమెంటరీ కమిటీ సమర్థించటం జరిగింది. తరచూ ఎన్నికలు రావటం వల్ల ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరుత్సాహం అనేది పెరుగుతోంది అనేసి ఈ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. జమిలీ ఎన్నికల నిర్వహణతో ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది అనేసి అది చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? జమిలీ ఎన్నికల యొక్క ప్రయోజనాలు, సవాళ్లను వివరించండి. జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్. జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? లోక్సభకి ఇటు స్టేట్ అసెంబ్లీస్కి కూడా ఒకటేసారి ఎలక్షన్స్ నిర్వహించటం అనమాట. అయితే ఈ ఎన్నికల్లోకి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనేవి రావన్నమాట. అయితే ఎలక్షన్ కమిషన్ అన్నది 1983వ సంవత్సరంలో ఒక నివేదికను తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఏం చెప్పింది? సైమల్టేనియస్ ఎలక్షన్స్ని లోక్సభకి అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కూడా తీసుకురావాల్సి ఉంటుంది అనేసి యాన్యువల్ రిపోర్ట్లో చెప్పటం జరిగింది. తర్వాత జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక లా కమిషన్ అన్నది తన యొక్క 170th రిపోర్ట్ ఎన్నికల చట్టాలకు సంబంధించినటువంటి సంస్కరణల గురించి చెప్తుందనమాట. అందులో కూడా లోక్సభకి మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కూడా ఒకటేసారి ఎన్నికలు జరగటం మంచిది అనేసి 1999వ సంవత్సరంలో ఇచ్చినటువంటి తన రిపోర్ట్లో చెప్పటం జరిగింది. అలాగే తర్వాత 2015వ సంవత్సరంలో 79th రిపోర్ట్ అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క 79th రిపోర్ట్, ఈ 79th రిపోర్ట్లో జమిలీ ఎన్నికల గురించి మాట్లాడారు. తర్వాత 2017వ సంవత్సరంలో నీతి ఆయోగ్ అన్నది ఒక పేపర్ని రిలీజ్ చేయటం జరిగింది. ఈ నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి పేపర్లో కూడా ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన గురించి మాట్లాడటం జరిగింది. అయితే మన దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నవి ఇప్పుడు కొత్తగా తీసుకురావటం లేదు. ఆల్రెడీ 1951, 52వ సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్స్ అప్పుడు కూడా లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కూడా సైమల్టేనియస్గానే నిర్వహించటం జరిగింది. దాని తర్వాత 1957, 1962, 1967వ సంవత్సరాల్లో కూడా 3 సార్లుగా జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అప్పుడు కొన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 1968, 1969లో అక్కడ ప్రభుత్వం కూలిపోవటంతో అంటే డిజల్యూషన్ అవ్వటంతో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటి కాన్సెప్ట్కి అక్కడ తెరపడింది. తర్వాత 1970వ సంవత్సరంలో లోక్సభ అన్నది త్వరగా అంటే ప్రీమెచ్యూర్గా డిజాల్వ్ అవ్వటం జరిగింది. దాంతో 1971వ సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీని విధించి 1977వ సంవత్సరం వరకు ఆ ప్రభుత్వం కొనసాగేలా చూసింది. దాని తర్వాత 8th, 10th, 14th, 15th లోక్సభ అన్నవి తన యొక్క 5-year టర్మ్స్ని పూర్తి చేసుకున్నాయి. అయితే 6th, 7th, 9th, 11th, 12th అలాగే 13th లోక్సభ మాత్రం ప్రిమెచ్యూర్గా డిజాల్వ్ అయిపోయాయి. ఇలా ప్రిమెచ్యూర్గా డిజాల్వ్ అవుతూ ఉండటం వల్ల అక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ అనేది రాలేదన్నమాట. అయితే ఇప్పుడు ఇలాంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ని తీసుకురావాలి, ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటి పేరు మీద తీసుకురావటం జరిగింది. వన్ నేషన్ వన్ పోల్ అన్నటువంటి పేరు మీద. అయితే దీనికి సంబంధించి ప్రయోజనాలు ఉన్నాయి ఇటు సైమల్టేనియస్ ఎలక్షన్స్తో, అలాగే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి, ఏమేం సవాళ్ళు ఉన్నాయి అనేసి మనం రాసి పెట్టుకోవాలి. ప్రయోజనాలు అంటే ఏమేం పాజిటివ్స్ ఉన్నాయండి దీంట్లో. ఫస్ట్, ఎక్స్పెండిచర్ అన్నటువంటి దాన్ని తగ్గిస్తుంది. సపరేట్ ఎలక్షన్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే దానివల్ల ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఎక్స్పెండిచర్ని తగ్గించవచ్చు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ద్వారా. అలాగే సైమల్టేనియస్ ఎలక్షన్స్ లోక్సభకి స్టేట్ అసెంబ్లీస్కి రెండింటికి జరిగితే రూలింగ్ పార్టీస్ అన్నవి గవర్నెన్స్ మీద ఫోకస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మూడవది వచ్చేసి ఇలా ఎలక్షన్స్ తీసుకురావటం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంపోజిషన్ చేయటం, ఒక ఏరియాలో లేదా ఒక స్టేట్లో ఇంపోజ్ చేయటం అనేది చాలా ఈజీ అనమాట. అలాగే కొన్ని డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే పబ్లిక్ లైఫ్కి కానీ ఎసెన్షియల్ సర్వీసెస్ మీద పడేటటువంటి ఇంపాక్ట్ కానీ అంటే పొలిటికల్ ర్యాలీస్, రోడ్ ట్రాఫిక్, నాయిస్ పొల్యూషన్ ఇలాంటి వాటన్నింటినీ తగ్గించవచ్చు. అంతేకాకుండా ఇలా ఒకేసారి ఎన్నిక జరగటం వల్ల పోలరైజింగ్ ఈవెంట్స్ అంటే
కాస్ట్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, కమ్యూనల్ ఇష్యూస్ ఇవన్నీ. అంటే ఒక క్యాండిడేట్ వీళ్ళు మా కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు మా రిలీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేసి స్టేట్లో ఏవైతే పాలిటిక్స్ జరుపుతూ ఉంటారో అలాంటి పాలరైజింగ్ ఈవెంట్స్ నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి ఛాన్స్ అన్నవి ఈ జమిలీ ఎన్నికలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఎక్కువ కాలం ఎలక్షన్ డ్యూటీస్ అనేవి లేకుండా, అంటే క్రూషియల్ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో దానిని సేవ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల కొన్ని సవాళ్ళు అనేవి కూడా ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ అనేవి కూడా ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి ఆపరేషనల్ ఫీజిబిలిటీ అనమాట. అంటే ఏంటి, మనది చాలా పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి టైంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్, చాలా కష్టంతో కూడినటువంటిది. అంతేకాకుండా డెమోక్రసీ, ఫెడరలిజంని అండర్మైన్ చేసేలాగా ఉంటుంది ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, అంటే కేంద్రంలో ఏదైతే ఉంటుందో, ఏ పార్టీ అయితే ఉంటుందో దాని వైపుకే లోకల్గా కూడా స్టేట్లో కూడా మొగ్గు చూపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నది. రెండవది, లా కమిషన్ తన యొక్క రిపోర్ట్లో ఒక ఆల్టర్నేటివ్ని కూడా చెప్పిందనమాట. అది ఏంటి, స్టేట్స్ని కేటగరైజ్ చేసి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ నుంచి ఒక రౌండ్ స్టేట్ అసెంబ్లీ పోల్స్ని ఒక లోక్సభ ఎలక్షన్స్లోనూ రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 30 months తర్వాత చేపట్టాలి అనేసి చెప్పటం జరిగిందనమాట లా కమిషన్. అయితే ఇది ఇలా పాసిబుల్ అవ్వదు అనేసి చెప్తున్నారు. అలాగే ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాలి అన్న, సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే పోలింగ్ స్టేషన్స్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాలి అన్నా కూడా ఒకటేసారి ఇంతమందికి ఎన్నికలు జరిగినప్పుడు అది చాలా కష్టం. అంతేకాకుండా ఇది డెమోక్రసీకి అగెనెస్ట్గా ఉంటుంది. ఓటర్ బిహేవియర్ని ఇది ఇంపాక్ట్ చేయవచ్చు, ఎలక్షన్ ఇష్యూస్ అనేవి వస్తాయి, అకౌంటబిలిటీ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి సవాళ్ళు అనమాట. ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక లేదా వన్ నేషన్ వన్ పోల్ అన్నటువంటిది ఒక మంచి ఐడియా అనేసి చెప్పచ్చు. కాకపోతే దాని ఫీజిబిలిటీ ఎంత ఉంటుంది అంటే దానికి సంబంధించి అందరూ స్టేక్ హోల్డర్స్తో డిబేట్ మరియు డిస్కషన్ చేసి తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి వాటి యొక్క టర్మ్ను ఎక్స్టెండ్ చేయటం లేదా కర్టైల్ చేయటం లాంటివి చేయాలి. అంతేకాకుండా లేటెస్ట్గా లా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి నేషనల్ డిబేట్ అన్నది స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS అన్నది సైబర్ రిస్కులను ఎదుర్కోవటంలో కంపెనీకి తోడ్పాటును అందించడం కోసం ఆటోమేటెడ్ వల్నరబిలిటీ రెమీడియేషన్ ప్లాట్ఫామ్ అన్నటువంటి దాన్ని ఆవిష్కరించటం జరిగింది. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అన్నటువంటి ప్రాతిపదికన పనిచేసేటటువంటి ఈ ప్లాట్ఫామ్ అన్నది ఆయా కంపెనీల సాఫ్ట్వేర్లలో బలహీనతల్ని గుర్తించి వాటిని సరిచేయటం ద్వారా సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది అనేసి TCS చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, సైబర్ రిస్కులను ఎదుర్కోవటంలో కంపెనీలకు తోడ్పాటును అందించేందుకు ఏ సంస్థ ఆటోమేటెడ్ వల్నరబిలిటీ రెమీడియేషన్ ప్లాట్ఫామ్ని ఆవిష్కరించింది? ఆన్సర్ ఏంటి, TCS అన్నటువంటి సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలని తప్పనిసరిగా పాటించేలాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ధాన్యంలో తేమ శాతం అనేది 17% మించకూడదు. దెబ్బతిన్న, రంగు మారిన, మొలకెత్తనటువంటి అలాగే పురుగు పట్టినటువంటి ధాన్యం మొత్తం కూడా 5% మించకూడదు. పూర్తిగా గింజ పట్టనటువంటి ధాన్యం, కుంచుకుపోయినటువంటి ధాన్యం 5% మించకూడదు అన్నటువంటి నిబంధనల్ని పెట్టడం జరిగింది. అలా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ పరిమితులు ఏవైతే ఉన్నాయో వీటి మీద FCA అన్నది కొన్ని ప్రతిపాదనల్ని ఇవ్వటం జరిగింది. అందులో ఈ రంగుమారిన, తడిసిన ధాన్యం మీద పరిమితిని 5% అనేసి ఏదైతే చెప్పుకున్నామో దానిని 3%కి తగ్గించడం జరిగింది. దీని గురించి కేంద్రం అనేది ఆలోచిస్తోంది అన్నది ఈ ఆర్టికల్ అనమాట. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి, ఆహార భద్రతకై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని వివరించండి. ఫుడ్ సెక్యూరిటీ లేదా ఆహార భద్రత అనేసి అనాలి అంటే అందులో 3 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫుడ్ అవైలబిలిటీ, సఫిషియంట్ క్వాంటిటీస్లో కన్సిస్టెంట్ బేసిస్లో ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండాలి. రెండవది ఫుడ్ యాక్సెస్, ప్రజలకి రెగ్యులర్గా అడెక్వేట్ క్వాంటిటీస్లో ఫుడ్ అలాగే అంటే పర్చేజ్ చేయటం కావచ్చు, హోమ్ ప్రొడక్షన్ కావచ్చు, బార్టర్ సిస్టమ్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఫుడ్ ఎయిడ్ని తీసుకోవటం కావచ్చు, ఏదైనా కానీ రెగ్యులర్గా ప్రజలకి ఫుడ్ యాక్సెస్ అనేది ఉండాలి. మూడవది ఫుడ్ యూటిలైజేషన్, అంటే కన్జ్యూమ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ న్యూట్రిషన్ ఇంపాక్ట్ని ప్రజల మీద చూపించాలి. అంటే కుకింగ్, స్టోరేజ్, హైజీన్ ప్రాక్టీసెస్
ఇండివిడ్యువల్ యొక్క హెల్త్, వాటర్, శానిటేషన్, ఫీడింగ్ వీటన్నింటికి సంబంధించి పీపుల్ మీద పాజిటివ్ న్యూట్రిషనల్ ఇంపాక్ట్ అనేది చూపించినప్పుడు, ఈ మూడు ఉన్నప్పుడే ఆహార భద్రత ఉంది అనేసి మనం చెప్తామన్నమాట. ఈ ఫుడ్ సెక్యూరిటీ అన్నది హౌస్ హోల్డ్ రిసోర్సెస్తో క్లోజ్గా రిలేట్ అయి ఉంటుంది. అయితే అసలు ఫుడ్ సెక్యూరిటీ అన్నది ఎందుకు ఉండాలి అసలు ఫుడ్ సెక్యూరిటీ అనేసి చూస్తే, అగ్రికల్చర్ సెక్టార్కి ఇది ఊతాన్ని ఇస్తుంది. అలాగే ఫుడ్ ప్రైసెస్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇది మంచి రోల్ చేస్తుంది. అలాగే జాబ్ క్రియేషన్, ఎకనామిక్ గ్రోత్, పావర్టీ రిడక్షన్ వీటన్నింటిని తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ట్రేడ్ ఆపర్చునిటీస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్లోబల్ సెక్యూరిటీ, స్టెబిలిటీని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఫుడ్ సెక్యూరిటీ అన్నది ఉపయోగపడుతుంది. అయితే మన దేశంలో 1943 సంవత్సరంలో బెంగాల్ ఫెమైన్ అనేది వచ్చిందనమాట. అప్పుడు దాదాపు 2 నుంచి 3 మిలియన్ మంది పీపుల్ స్టార్వేషన్ అంటే ఆకలితో చనిపోయారు. దాని తర్వాత 1960 సంవత్సరం లేట్ 1960స్లో గ్రీన్ రెవల్యూషన్ అన్నది మన దేశంలోకి వచ్చింది. దాంతో ఎర్లీ 1970s కల్లా మనము ప్రొడక్టివిటీ స్టాగ్నేషన్ నుంచి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాము. దాని తర్వాత మనం ధాన్యానికి సంబంధించి డెఫిసిట్ స్టేట్గా ఉన్నటువంటి మనం సర్ప్లస్ స్టేట్గా మారటం జరిగింది. తర్వాత 1980s ఈ టైంలో వైట్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ లాంటివి తీసుకొచ్చి మన దగ్గర మిల్క్ ప్రొడక్షన్ని మరియు వాటి యొక్క మార్కెటింగ్ని కూడా పెంచటం జరిగింది. అయితే మన దేశంలో ఇప్పటికీ అండర్ నరిష్డ్ పీపుల్, మన వరల్డ్లో ఉన్నటువంటి అండర్ నరిష్డ్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ మన దేశమే అన్నమాట. అందులో దాదాపు 47 మిలియన్ మంది పీపుల్, చిన్నపిల్లలు, వాళ్ళు కూడా 47 మిలియన్ మంది చిన్నపిల్లలు క్రోనిక్ అండర్ న్యూట్రిషన్లో ఉన్నారు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది కూడా మన ఇండియాలో తక్కువగా ఉంది. ఫుడ్ బాస్కెట్ని చూసుకుంటే అది సెరల్స్ నుంచి హై వాల్యూ అగ్రికల్చరల్ కమాడిటీస్ వైపుగా వెళ్తుంది. అంటే ఫిష్, ఎగ్స్, మిల్క్, మీట్ ఈ వైపుగా వెళ్తుందన్నమాట. ఇన్కమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ ట్రెండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అయితే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్ చేసినటువంటి ఒక రిపోర్ట్ ఏంటది, ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2018 రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో దాదాపు 14.8% మంది పాపులేషన్ అండర్ నరిష్డ్ వాళ్ళే ఉన్నారు అనేసి చెప్తోంది. అంతేకాకుండా గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లోను, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లోను మన దేశం చాలా వెనుకబడి ఉందన్నమాట. అయితే మన దేశానికి సంబంధించి క్లైమేట్ చేంజ్, అలాగే రిమోట్ ఏరియాస్కి యాక్సెస్ లేకపోవటం, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్, ఓవర్ పాపులేషన్, పావర్టీ, ఎడ్యుకేషన్ లేకపోవటం, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండటం, ఇన్అడెక్వేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్, బయోఫ్యూయల్స్, అలాగే అండర్ మానిటరింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్, కరప్షన్ వీటన్నింటి వల్ల కూడా ఆహార భద్రతకి ఛాలెంజెస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవటం కోసం గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని తీసుకొచ్చారు? 2007 సంవత్సరంలో తీసుకొచ్చింది. అలాగే 2007 సంవత్సరంలోనే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అన్నటువంటి వాటిని ఏర్పాటు చేయటం, అలాగే ఆర్కేవివై రాఫ్తార్ అంటాము, రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రిజర్వనేషన్ అనేసి. ఆర్కేవివై అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రిజర్వనేషన్, రాఫ్తార్ అంటాము. దీనిని 2017-18 నుంచి 2019-20 వరకు దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్, పామ్ ఆయిల్ అండ్ మెయిజ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చారు. ISOPOM అంటాము. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేసి, అలాగే ఈ మార్కెట్ ప్లేస్ అంటే ఈ నామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మ్యాసివ్ ఇరిగేషన్ అండ్ సాయిల్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్ని 2017లో తీసుకురావటం జరిగింది. అలాగే మిడ్ డే మీల్స్ స్కీమ్ని తీసుకొచ్చారు, అంగన్వాడీ సిస్టమ్స్ని తీసుకొచ్చారు, సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2013లో తీసుకురావటం జరిగింది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ అనమాట. ఇది కూడా 1945 సంవత్సరంలో ఈ FAO అన్నది ఏర్పడింది. దీని కింద కూడా హంగర్ని, ఫుడ్ ఇన్సెక్యూరిటీని, మాల్ న్యూట్రిషన్ని ఎలిమినేట్ చేసే విధంగా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. అలాగే 1963 సంవత్సరంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. తర్వాత 1977 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి పావర్టీని, హంగర్ని మరియు మాల్ న్యూట్రిషన్ని ఎలిమినేట్ చేసేలాగా
డెవలపింగ్ కంట్రీస్కి దీని యొక్క ఫండ్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. అలాగే 1944వ సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ అన్నది ఏదైతే ఏర్పడిందో ఇది కూడా ఫుడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ప్రోగ్రామ్స్కి సంబంధించి ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. అలాగే 1972వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకురావటం జరిగిందో ఇది కూడా గవర్నెన్స్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వరకు గైడెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీస్కి సంబంధించినటువంటి టాపిక్ మీద కూడా ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది పనిచేస్తుంది. అంతేకాకుండా 2008వ సంవత్సరంలో యునైటెడ్ సెక్యూరిటీ జనరల్ అయినటువంటి బాన్ కీ మూన్ ఈయన ఒక హై లెవెల్ టాస్క్ ఫోర్స్ని గ్లోబల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ మీద ఒక హై లెవెల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే 2000లో తీసుకొచ్చినటువంటి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ MDGs అంటాము. ఇందులో గోల్ 1గా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉందన్నమాట. అలాగే 2012వ సంవత్సరంలో జీరో హంగర్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ తీసుకురావటం జరిగింది. దీని కింద జీరో స్టంటెడ్ చిల్డ్రన్స్ని అంటే 2 years కన్నా తక్కువ ఉన్నటువంటి పిల్లల్లో జీరో స్టంటింగ్ ఉండేలాగా, అలాగే అడక్వేట్ ఫుడ్ని 100% అందరికీ అందించేలాగా, అలాగే ఫుడ్ వేస్ట్కి సంబంధించి జీరో లాస్ ఉండేలాగా చూడటం అన్నమాట. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే తీసుకొచ్చామో ఇందులో SDG 2 అన్నది హంగర్ని ఎండ్ చేయటం కోసం, అలాగే ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయటం, అలాగే న్యూట్రిషన్ని ఇంప్రూవ్ చేయటం, సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయటం, వీటన్నింటి గురించి SDG 2 అన్నది మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ఆహార భద్రత మీద అటు అంతర్జాతీయ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, ఇటు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ గురించి. ఆస్ట్రాజెన్కాని కోవిషీల్డ్ పేరుతో మన దేశంలో పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది భారత్లో ఉత్పత్తి చేస్తోంది. అయితే ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఆ టీకా వేసుకున్నటువంటి వాళ్ళలో రక్తం గడ్డకడుతోంది అన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కోవిషీల్డ్ మీద ఇంకొంచెం సమీక్షను నిర్వహిస్తున్నాము అనేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది తెలిపిందనమాట. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఈ ఆస్ట్రాజెన్కా టీకాని ఇప్పటికే 18 దేశాల్లో నిషేధించారు. అయితే ఈ ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీనిని 50కి పైగా దేశాల్లో అనుమతి పొందినటువంటి ఏకైక వ్యాక్సిన్ ఈ ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ అన్నమాట. దీనికి సంబంధించి ఆస్ట్రాజెన్కా AZDD1222 అన్నటువంటి పేరు మీద ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేస్తోంది. అయితే మోడర్నా లాంటి వ్యాక్సిన్లతో, ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లతో పోలిస్తే అనుకూలమైనటువంటి నిల్వ ఉష్ణోగ్రతలు, తక్కువ ధర ఉండటం వల్ల 50కి పైగా దేశాలు ఈ టీకాని అత్యవసర వినియోగానికి అనుమతించాయి. అయితే ఆస్ట్రాజెన్కా టీకా తీసుకున్నటువంటి తొలి డోస్ తీసుకున్నటువంటి 10 రోజుల తర్వాత ఒక వ్యక్తి యొక్క రక్త కణాల్లో నెత్తురు గడ్డ కట్టి అతను మరణించాడనమాట డెన్మార్క్లో. ఆ దేశంలో టీకా తీసుకున్నటువంటి కొంతమందిలో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తడంతో ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత లోతైనటువంటి సమీక్షను నిర్వహిస్తున్నాము అనేసి మన భారతదేశానికి చెందినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ప్రకటించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ సంస్థ తయారు చేస్తోంది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఫాల్కన్ 9 రాకెట్తో 60 స్టార్లింక్ ఉపగ్రహాల్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన సంస్థ ఏది? ఏ సంస్థ? స్పేస్ ఎక్స్ అన్నటువంటి సంస్థ ఫాల్కన్ 9 రాకెట్తో 60 స్టార్లింక్ ఉపగ్రహాల్ని విజయవంతంగా పరీక్షించింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ 2020 అవార్డు అందుకున్న మహిళ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.